అలా చాలా వాటికి డాక్యుమెంట్స్ లేవు, వేల ప్రాపర్టీస్ డాక్యుమెంట్స్ లేవన్న సంగతి అసదుద్దీన్ ఓవైసీ గారే చెప్పారు. ఒకరికి ఒక న్యాయం, ఇంకోరికి ఇంకో న్యాయం ఉండదు కదా కాన్స్టిట్యూషన్ లో. ఆర్టికల్ 14 అందరికి సమానమే. మీరు ఎవిడెన్స్ అక్కడ అడిగినప్పుడు ఇక్కడ కూడా అడగాలి ఎవిడెన్స్. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని వివరణ కోరింది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాల మీద డెఫినెట్గా వివరణ ఇస్తుంది. నెక్స్ట్ సంతృప్తికరంగా ఉంటే ఓకే, లేకపోతే ఏంటి నెక్స్ట్ ఏంటి? లేదు ఇంకా సంతృప్తికరంగా అంటే వాళ్ళ పేరెంట్స్ కి ఆన్సర్ కావాలి. వాళ్ళు ఏమంటారంటే మూడో విషయం మాట్లాడడం మర్చిపోయాను. మీరు హిందూ ట్రస్ట్లలో నాన్ హిందూస్ ని అపాయింట్ చేస్తారా? ఈ రోజు హిందూ ట్రస్ట్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. హిందూ ఎండోమెంట్స్ గురించి మాట్లాడదా. ఎండోమెంట్స్ చూడండి, ఎండోమెంట్స్ ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? ఇవాళ స్టేట్ గవర్నమెంట్స్ కంట్రోల్ చేస్తుంది. దానిపైన ఎన్ని కేసులు ఫైల్ అయినాయి? మీరు ఇంతవరకు దాన్ని ఎందుకు వ్యాఖ్య చేయాలి? గవర్నమెంట్లకు ఏం పవర్ ఉంటుంది? సెక్యులర్ గవర్నమెంట్లకు ఏం పవర్ ఉంటుంది రిలీజియస్ అఫేర్స్ లో ఇంటర్ఫియర్ కావడం? కానీ ఒక కామెంట్ చేయలేదు. ఈ రోజు ఏదైతే హిందూ ట్రస్ట్లు, హిందూ ఎండోమెంట్ బోర్డులు ఉన్నాయో మొత్తం కూడా గవర్నమెంట్ చేతిలో ఉన్నది. వక్ఫ్ బోర్డు ఎవరి చేతిలో ఉన్నది? ముస్లింల చేతిలో ఉన్నది. వాళ్ళ ఇష్టారాజ్యంగా పేద ముస్లింల యొక్క హక్కులు మొత్తం కొలగొట్టి ఈరోజు ఈ బడా బాబులు, ఈ రాజకీయ పలుకుబడిగా ఉన్న వాళ్ళు, పొలిటికల్ లీడర్స్ అందరు కలిసి ఆ వక్ఫ్ ప్రాపర్టీలో వచ్చినటువంటి సంపదను అంతా దోచి తింటుంటే వాళ్ళ హక్కు కల్పించి అకౌంటబిలిటీ తీసుకురావాలని చెప్పి అమెండ్మెంట్ బిల్లు తీసుకొస్తే ఈరోజు సుప్రీంకోర్టు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తుంటే సుప్రీంకోర్టు పేద ముస్లింల తరఫున వాళ్ళ వైపు ఉన్నట్టు కనిపిస్తలేదు. వాళ్ళ యొక్క బాధను కనుక్కుంటలేదు. లక్షల ఎకరాలు ఉన్నటువంటి వక్ఫ్ ప్రాపర్టీస్ నుంచి 2010లో వచ్చిన ఇన్కమ్ ఎంత తెలుసా అండి? 166 కోట్లు. 2013 లెక్కల ప్రకారం తీస్తే 169 కోట్లు, 3 కోట్లు పెరిగింది. అదే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి యాక్ట్ ప్రకారం ఈ లక్షల ఎకరాల నుంచి 12,000 కోట్ల సంపదను తీసుకొచ్చి ఆ సంపదను పేద ముస్లింలకు వాళ్ళ జీవన ప్రమాణాన్ని పెంచే ప్రయత్నం చేసేటువంటి పనిలో ఉంటే ఈరోజు సుప్రీంకోర్టు ఆ ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కేవలం కొంతమంది వాదనను విని ఏకీభవించి ప్రభుత్వాలను తప్పుపట్టి క్వశ్చన్ చేసి ఈ రకంగా ఒక చట్టాన్ని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మూడ్ చేశాము, మాకు మేము డిసైడ్ అయిపోయాం మెంటల్లీ దీని మీద స్టే ఇద్దామని, కానీ ఇవ్వట్లేదు అన్నట్టు చెప్పడం అంటే మీరు లెజిస్లేటివ్ లో ఉన్నటువంటి ఆ పరిమితులను దాటి పోయి జ్యుడిషియరీకి ఉన్న పరిమితులు దాటి లెజిస్లేటివ్ ప్రాసెస్ లో ఇంటర్ఫియర్ కావడమే అవుతుంది. సరే వివరణ కోరింది, ఓకే. మీరు అన్నట్టు ప్రస్తుతం ఈ యొక్క ఏవైతే అభ్యంతరాలు వచ్చాయో అభ్యంతరాలని కేంద్రానికి తెలియచేసింది. నెక్స్ట్ ఏంటి దీనికి? ఇంకా దీన్ని మళ్ళీ వాళ్ళ డౌట్స్ అనుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫాల్స్ నెరేటివ్స్ అనుకోండి, రకరకాల ఎవరికి తోచిన విధంగా వాళ్ళు కోర్టుకి చెప్పడం జరిగింది. ఇప్పుడు దీనికి ఇంటరిమ్ ఆర్డర్ లాంటిది ఇవ్వడానికి కానీ, లేదా పూర్తిగా వెనక్కి తీసుకోండి అని ఆదేశించడానికి కానీ, ఈ చట్టం చెల్లదని చెప్పి వెనక్కి తీసుకోండి అని చెప్పడానికి కానీ సుప్రీంకోర్టుకు రైట్స్ ఉన్నాయా? పాసిబిలిటీ ఏంటి? చట్టాన్ని కూడా కొట్టివేసే రైట్ కూడా ఉన్నది. దాంట్లో ఏదో ఒక సెక్షన్ సవరించడానికి కానీ తీసేయడానికి కానీ ఉన్నది, అవకాశం ఉంది, రికమెండ్ చేయొచ్చు. సో అది ఏం జరుగుతుంది? అది ఏ పరిస్థితుల్లో అంటే అది కాన్స్టిట్యూషనల్ కన్సర్న్స్, కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి రైట్స్ ను ఇన్ఫ్రింజ్ అవుతున్నాయి, కాన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి పవర్స్ ను ఇన్ఫ్రింజ్ చేస్తున్నాయి అని అనిపించినప్పుడు మాత్రమే దాన్ని చేయడానికి ఉంటుంది. రాజ్యాంగ ఉల్లంఘన, మతం వారిని వచ్చుకున్నారు, ఇంకో మతం వారిని వచ్చుకుంటున్నారు అంటే తీయడానికి లేదు. రాజ్యాంగ ఉల్లంఘన అనేటువంటి జరిగితేనే, ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే ఆ చట్టాన్ని నేను చెప్పాను ఎంతమంది 66 ఐటీ యాక్ట్. సో కొన్ని సవరణలు చెప్పడం కానీ, రికమెండ్ చేయడం కానీ, లేదంటే మరీ ఇంకా అభ్యంతరకరంగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ కేసెస్లో పూర్తిగా ఇంకా చట్టాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పడం కానీ జరుగుతుంది. బట్ చూడాలి, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అంతే కదా ప్రస్తుతం.